ఉగాది పచ్చడి తయారు చేసుకునే విధానం. ఫస్ట్ మనం తెచ్చిన ఏదైతే పచ్చడి చేయాలనుకున్నామో ఆ ఒక పడవని లేదా కుండని తీసుకొచ్చుకొని మంచిగా నీట్గా కడుక్కొని దానికి బొట్లు పెట్టుకొని ముందుగానే పచ్చడి కోసం నేను ఇలా మామిడి పిందెని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కనిపిస్తున్నాయా? బెల్లం తీసుకొని కొంచెం బెల్లం తురుము తీసుకున్నాను. కొత్తగా తీసుకుని చింతపండు నానేసుకున్నాను. వేప పూత ఇవన్నీ కలిపి మనం పచ్చడి తయారు చేసుకోవాలి. ఇప్పుడు సో ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుగా ఇలా చిక్కగా వచ్చే విధంగా పిండుకొని ఇలా పిండుకొని ఇందులో వేసుకోవాలి. వేప పూతని మంచిగా తెంపుకొని కడుక్కొని నీట్గా చేసుకొని ఇందులో వేసుకోవాలి. మామిడి పిందెల్ని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్ని పచ్చడిలో వేసుకోవాలి. అలాగే బెల్లం తురుమును కూడా వేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుకు ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొన్ని వాటర్ వేసుకొని మరీ పుల్లగా ఉండకుండా పచ్చడిలో పులుపు, వగరు, చేదు, తీపి కలిపి మనం ఈ పచ్చడిని తయారు చేసుకోవాలి.